హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణయ్య మొదటి భార్య సుజాతను సైతం నిందితుల జాబితాలో చేర్చారు. రెండవ భార్య కృష్ణవేణి పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేత కిమ్స్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య ఫోర్జరీ కేసులో దర్యాప్తు వేగవంతం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. కిమ్స్ కృష్ణయ్య ఫేక్ బర్త్ పాస్పోర్ట్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బొల్లినేని కృష్ణయ్యతో పాటు ఆయన భార్య సుజాతను సైతం నిందితుల జాబితాలో చేర్చారు. క్రైమ్ నెంబర్ 208/2024లో 417, 420, 467, 468, 471, 506, RYW 34 సెక్షన్స్ కింద ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. A1 గా బొల్లినేని కృష్ణయ్య, A2 వెంకటేశ్వర ప్రసాద్, A3 హేమామాలిని, A4 సుజాతను నిందితులుగా చేర్చారు. పక్కా ఆధారాలతో బొల్లినేని కృష్ణయ్య రెండవ భార్య ఫిర్యాదు చేసింది. పిల్లలు అర్జున్, వైష్ణవి పేరుతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని ఫిర్యాదులో తెలిపింది. ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్, పాస్పోర్ట్స్ ఆధారాలతో సహా అసలు తల్లి కృష్ణవేణి ఫిర్యాదు చేసింది. తమకు పుట్టని పిల్లలు పుట్టినట్లుగా డాక్యుమెంట్లు తయారు చేసినట్టు గుర్తించారు. కిమ్స్ రెమెడీ హాస్పిటల్స్ లో పిల్లలు పుట్టినట్టు ఫేక్ ధృవీకరణ పత్రాలు పొందారు నిందితులు. అవే సర్టిఫికెట్స్ తో అర్జున్, వైష్ణవి పేర్లతో పాస్పోర్ట్లు సైతం పొందారు నిందితులు. ఫేక్ సర్టిఫికెట్స్ పొందడంలో ఆసుపత్రుల పాత్రపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు ప్రక్రియ మీడియా, సోషల్ మీడియా వేదికలపై ప్రసారం చేయకూడదని నిందితులు విజ్ఞప్తి చేశారు. అయితే హైకోర్టు ఈ అభ్యర్థనను సునిశ్చితంగా తిరస్కరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 14కు వాయిదా వేసింది.